అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. మనం ఈ వీడియోలో ఏఐసిటి స్పాన్సర్డ్ చేస్తున్న అటాల్ ఎఫ్డిపిస్ ఏ విధంగా మనం రిజిస్టర్ అవ్వాలి అండ్ ఏ విధంగా రిజిస్టర్ అయిన ఎఫ్డిపిస్ని కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ అటాల్ ఎఫ్డిపి యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ఇందులో క్లియర్గా చెప్తాను. సో వీడియో చివరి వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. అటాల్ ఎఫ్డిపిస్ అనేవి ఏంటి అంటే ఏఐసిటి ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ. సో వాడు పర్టికులర్గా అంటే ఏఐసిటి స్పాన్సర్డ్ చేస్తున్న ఎఫ్డిపిస్ అన్నమాట. అంటే ఈ నార్మల్ ఎఫ్డిపిస్కి అటల్ ఎఫ్డిపిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ ఎఫ్డిపిస్ అనేవి మనకి కాలేజ్లో నార్మల్గా కండక్ట్ చేసుకున్న ఎఫ్డిపిస్ నార్మల్గా అవి సర్టిఫికేట్ జనరేట్ చేసి సర్టిఫికేట్స్ ఇస్తారు. ఈ ఎఫ్డిపిస్ ఏంటి అంటే డైరెక్ట్గా ఏఐసిటి నుంచి మనకి అప్రూవ్డ్ అయిన సర్టిఫికేట్స్ అన్నమాట, ఎఫ్డిపి సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ చాలా వాల్యుబుల్. మనకి ఏంటి అంటే న్యాక్కి కానీ నెక్స్ట్ అదే విధంగా ఈ స్కోరింగ్స్కి, నెక్స్ట్ అదే విధంగా ఎన్బిఏ అటానమస్ స్టేటస్లో వాటిల్లో మనం ఈ పర్టికులర్గా ఈ ఏఐసిటి అప్రూవ్డ్ ఎఫ్డిపిస్ అనేవి 1 వీక్ ఎఫ్డిపిస్ అనేవి మనకి యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్నది మనం చూద్దాం. మొట్టమొదటిగా స్టెప్ బై స్టెప్ చూసుకోండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అటాల్ ఎఫ్డిపి, ఏటి అటాల్ ఎఫ్డిపి అని కొట్టండి. అటాల్ ఎఫ్డిపి అని కొట్టిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అటాల్ ఏఐసిటి ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ అనేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి కాబట్టి సైన్ అప్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ని మనం సైన్ అప్ అవ్వాలి కాబట్టి సైన్ అప్ అవుతున్నాం. సో సైన్ అప్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు రిజిస్టర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో రిజిస్టర్ పేజ్లో మీరు పర్టికులర్గా మీ రోల్ ఏంటి, టైటిల్. సో రోల్ దగ్గర పార్టిసిపెంట్, టైటిల్ దగ్గర ఏంటంటే మిస్టర్ అయితే మిస్టర్ ఏంటి అన్నది. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్. సో మీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అన్నది, ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేసుకుంటూ ఇవ్వాలి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత జెండర్, జెండర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మెయిల్ ఐడి. సో నాతో పాటు గా మీరు కూడా చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్వర్డ్లు ఏంటి అంటే ఒక క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత స్మాల్ ఆల్ఫాబెట్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెక్స్ట్ అదేవిధంగా న్యూమరికల్ వాల్యూ అంటే నెంబర్ అనేది ఉండాలి. మళ్ళీ చెప్తున్నాము, ఒక క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి, స్మాల్ ఆల్ఫాబెట్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెక్స్ట్ అదేవిధంగా న్యూమరికల్ నెంబర్ ఉండాలి. ఆ విధంగా అయితేనే ఇది తీసుకుంటుంది అనమాట, యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ప్రెజెంట్. సో ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉందంటున్నారు కాబట్టి ఈమెయిల్ ఐడిని మారుస్తున్నాను. సో సైన్ అప్ అయిపోయింది. లింక్ ఎస్ఎంఎస్ నెక్స్ట్ అదేవిధంగా మొబైల్ నెంబర్కి మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. మెసేజ్ కూడా వస్తుంది. సో ఈ లింక్ మీకు ఏదైతే సెల్కి కానీ నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్కి కానీ వచ్చిన లింక్ ఏంటి అంటే అది వెరిఫికేషన్ లింక్. అది ఓన్లీ 10 minutes మాత్రమే ఉంటుంది. సో మీరైతే బేగా వెరిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను ఏ విధంగా వెరిఫై చేసుకోవాలన్నది లింక్.
మొబైల్లో వస్తుంది, మొబైల్లో వెరిఫికేషన్ చేసిన పర్లేదు, మెయిల్లో ఒక మెయిల్ కానీ వస్తుంది, మెయిల్లో వెరిఫికేషన్ చేసుకున్న పర్లేదు. నాకైతే మొబైల్కి వచ్చింది, మొబైల్లో వెరిఫికేషన్ చేస్తున్నాను. అంటే నాకు తెలిసి ఇది లింక్. మొబైల్లో వెరిఫికేషన్ తర్వాత యూజర్ వెరిఫికేషన్ అడుగుతుంది, యూజర్ వెరిఫికేషన్ చేయాలి. సో నేను మొబైల్లో వెరిఫై చేస్తాను, అంటే లింక్ వస్తుంది, ఆ లింక్ని వెరిఫై చేయాలన్నమాట. సో వెరిఫై చేస్తాను, ఇప్పుడు నేను లాగిన్ అవుతాను. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది మన జనరల్ డీటెయిల్స్. నెక్స్ట్ అదేవిధంగా ప్రొఫైల్, ఎఫ్డిపిస్, అప్లైడ్ ప్రొఫైల్, అటెండెన్స్, అసైన్మెంట్, ఫీడ్బ్యాక్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, టెస్ట్ మార్క్స్, సర్టిఫికేట్స్. సో ఇందులో మొత్తం అన్ని లైన్గా ఉంటాయి. ఇక్కడ మీకు ఈ పార్టిసిపేటింగ్ డీటెయిల్స్ దగ్గర ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది జాగ్రత్తగా అయితే మీరు ఫిల్ చేయండి పార్టిసిపేటింగ్ డీటెయిల్స్ దగ్గర. ఎందుకంటే ఈ ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఫిల్ చేస్తేనే మనకి పర్టికులర్గా ఇది ఆ, తీసుకోండి, అంటే లైక్ మనం ఏదైనా ఎఫ్డిపికి అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో మనం ఇది కానీ కరెక్ట్గా ఫిల్ చేయకపోతే ఇందులో ఏ ఎఫ్డిపికి అప్లోడ్ చేయడానికి మనకి అవ్వదు. అందువల్ల మనం ఇది క్లియర్గా ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఫాదర్ నేమ్. సో మీరైతే మీ ఫాదర్ నేమ్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ నెంబర్. అడ్రస్, అడ్రస్ క్లియర్గా ఇవ్వండి. సారీ, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. పిన్ కోడ్. సో ఎంప్లాయ్ ఆర్ స్టూడెంట్ ఐడి, ఎంప్లాయ్ ఐడి కానీ స్టూడెంట్ ఐడి కానీ ఏమైనా ఉంటే అది ఇవ్వండి. స్టూడెంట్స్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు ఇది అటల్ ఎఫ్డిపి. సో స్పెషల్ ఏబుల్, స్పెషల్ ఏబుల్ అంటే సో అంటే ఏమైనా ఫిజికల్లీ అలాంటివి ఏమైనా ఉంటే అవి పెట్టుకోవాలి ఇక్కడ. డెసిగ్నేషన్, సో మీరు ఫ్యాకల్టీ మెంబర్ అయితే ఫ్యాకల్టీ మెంబర్, రీసెర్చ్ స్కాలర్ అయితే రీసెర్చ్ స్కాలర్, సో పీజీ స్కాలర్ అయితే పీజీ స్కాలర్. నాకు ఆల్రెడీ ఫ్యాకల్టీది ఉంది కాబట్టి నేను రీసెర్చ్ స్కాలర్ది పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ స్పెషలైజేషన్, మన స్పెషలైజేషన్ ఏంటి అన్నది ఇక్కడ మనం పెట్టుకోవాలి. సో ఏ స్పెషలైజేషన్ అయితే ఆ స్పెషలైజేషన్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్. సో మనం ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఆ ఇన్స్టిట్యూట్ ఇక్కడ నేమ్ రాయాలి. నా సత్యభామ యూనివర్సిటీ, సో నేను సత్యభామ అదే ఇక్కడ నేను రాద్దాం అనుకుంటున్నాను. సో మనం ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఇన్స్టిట్యూట్, టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాసుకోండి. సో మంత్స్, ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్. ఐడెంటిటీ కార్డ్. సో ఐడెంటిటీ కార్డ్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఎన్ఓసి ఫామ్ కూడా అప్లై చేయాలి. సో ఐడెంటిటీ కార్డు, సో అప్లై చేద్దాం. సో ప్రజెంట్ ఐడెంటిటీ కార్డ్.
ఐడెంటిటీ కార్డ్ అప్లోడ్ అయిపోయింది. ఎన్ఓసి కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో ఎన్ఓసి అంటే ఏంటన్నది నేను చెప్తాను, కంగారు పడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒకటి పెడతాను. ఎన్ఓసి లేదు కాబట్టి అసలు ఎన్ఓసి అంటే ఏంటని కూడా నేను చెప్తాను మీకు. సో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ కొట్టాలి ఇక్కడ ఈ విధంగా. సో సేవ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకు కావాలంటే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు మొత్తం పార్టిసిపేటింగ్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా క్లియర్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్డిపిస్ అని ఉంటుంది. ఇది ప్రొఫైల్. సో జనరల్ డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ప్రొఫైల్. సో ప్రొఫైల్ మీకు ఆటోమేటిక్ ఈ విధంగా వస్తుంది. అంటే మీ పేరు, మెయిల్, నెక్స్ట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి. సో నెక్స్ట్ ఎఫ్డిపిస్ వస్తాయి ఇక్కడ. ఎఫ్డిపిస్ మీద క్లిక్ చేయాలి. సో ఎఫ్డిపిస్లో మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాడు టైప్ ఆఫ్ ఎఫ్డిపి, ఏ టైప్ ఎఫ్డిపి అనేది. ఇక్కడ అటల్ ఎఫ్డిపి మనం కాబట్టి అటల్ ఎఫ్డిపి. ఇది ఏ మంత్, డిసెంబర్ మంత్ కాబట్టి డిసెంబర్ మంత్. నెక్స్ట్ ఏరియా, ఏ ఏరియాలో మీరు ఎఫ్డిపి చేద్దాం అనుకుంటున్నారు, ఇంజనీరింగ్, నెక్స్ట్ అదేవిధంగా ఏ ఏరియా. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫేస్ టు ఫేస్ అంటే ఏంటి అంటే మీరు ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన ఎఫ్డిపిస్. సో ఫేస్ టు ఫేస్ కాకుండా ఆన్లైన్ మోడ్ అంటే ఏంటి అంటే మీరు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో అంటే లైక్ జూమ్ లింక్ ద్వారా మీరు అటెండ్ అవ్వాల్సిన ఎఫ్డిపిస్ అనమాట. అటెండ్ అవ్వాల్సిన ఆ ఎఫ్డిపిస్ అటెండ్ అవ్వచ్చు. జూమ్ లింక్లో కూడా మీరు ఆ పర్టికులర్ ఎఫ్డిపిస్ అటెండ్ అవ్వచ్చు. ఫేస్ టు ఫేస్ మాత్రం కంపల్సరీగా మీరు పర్టికులర్గా కాలేజ్కి వెళ్ళి మీరు అది అప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో ఒక ఎఫ్డిపికి అప్లై చేద్దాం. అది ఏ విధంగా అప్లై చేద్దాం అన్నది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి డిసెంబర్లో ఆల్రెడీ 3 అయిపోయింది, 16th. ఇప్పుడు మనం ప్రజెంట్ 20th డేట్లో ఉన్నాం కాబట్టి సో డిసెంబర్ 23rd నుంచి 28 వరకు ఎఫ్డిపి ఉంది. సో ఈ పర్టికులర్గా ఈ ఎఫ్డిపికి మనం అప్లై చేద్దాం. ఈ ఎఫ్డిపికి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ ఎఫ్డిపి యొక్క షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్డిపి యొక్క బ్రౌచర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎఫ్డిపి షెడ్యూల్, ఎఫ్డిపి బ్రౌచర్ రెండు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకు నేను ఇది డౌన్లోడ్ చేసుకోమంటున్నానంటే పర్టికులర్గా అక్కడ మనకి నో అబ్జెక్షన్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది. సో ఆ నో అబ్జెక్షన్ ఫార్మాట్ని మనం పర్టికులర్గా ఫిల్ చేసి ఇందులో అప్లోడ్ చేయాలన్నమాట. నో అబ్జెక్షన్ ఫార్మాట్. సో అటల్ ఎఫ్డిపిస్లో నో అబ్జెక్షన్ ఫార్మాట్ మీకు ఏదైతే ఉందో అది మీరు ఫిల్ చేసి మనం ఇందులో పెట్టుకోవాలి. సో పర్టికులర్గా ఈ ఎఫ్డిపికి మనం అప్లై చేద్దాము. సో ఇది షెడ్యూల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది షెడ్యూల్ ఏంటన్నది మనం చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇది బ్రౌచర్. బ్రౌచర్లో మనకి క్లియర్గా ఏంటేంటి ఏ ఎలిజిబిలిటీ, ఏ టాపిక్ కవర్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా ఆ, ఎవరెవరు ఏ కాన్సెప్ట్స్ చెప్తారు అన్నీ క్లియర్గా ఉంటుంది అనమాట అది బ్రౌచర్లో. సో మనం పెట్టుకున్న తర్వాత ఈ పర్టికులర్గా ఏదైతే అప్డేట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ అని కొట్టండి. సో కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. వాళ్ళు సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ వర్క్ షాప్ వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే సో వాళ్ళ యాక్సెప్టెన్స్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా సో మీకు ఈ అప్లైడ్ ఎఫ్డిపిఎస్ దగ్గర అది కనబడుతుంది. సో వాళ్ళు యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత మీకు అప్లైడ్ ఎఫ్డిపిఎస్ అనేవి మీకు ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. సో ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసాం. ఇక్కడ స్టేటస్ వాళ్ళు యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత ఏ విధంగా ఓపెన్ అవుతుంది అని మీకు ఒకసారి చూపిస్తాను. జనరల్గా వాళ్ళు యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అదే విధంగా అటెండెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అదే విధంగా అసైన్మెంట్స్, నెక్స్ట్ దాని యొక్క ఫైనల్ టెస్ట్, నెక్స్ట్ మనం దీంట్లో ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా అవ్వాలి, ఫైనల్గా సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో చివరి వరకు అయితే చూడండి, వీడియో మిస్ కాకుండా. సో ఇప్పుడు నేను ఈ టీపీకి అప్లై చేశాను, అందువల్ల అప్లైడ్ అని ఉంది.
సో నేను వేరే లాగిన్తో లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి అప్లై చేసిన తర్వాత మనకి ఇది ఏ విధంగా వస్తుంది అన్నది చూద్దాం. సో ఒకసారి మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం లాగిన్ అయ్యాం కాబట్టి అదేమంటుందంటే సెక్షన్ ఎక్స్పైర్డ్ అనేసి రావచ్చు. అందువల్ల మళ్ళీ అటల్ ఎఫ్డి పేజ్లోకి వెళ్ళాలి, అటల్ లాగిన్ పేజ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఇంకొక లాగిన్తో లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మీకు అప్లైడ్ ఎఫ్డిపిస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాకలా, మనం అప్లై చేసుకున్న తర్వాత అక్కడ అప్లైడ్ ఎఫ్డిపిస్ అనేవి కనబడతాయని చెప్పాను. సో మీకు అప్లైడ్ ఎఫ్డిపిస్లో ఇలాగ స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని వస్తుంది. చూసుకోండి, అప్రూవ్డ్. అప్రూవ్డ్ అని వచ్చిందంటే మీకు పర్టికులర్గా వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీకు దానికి అప్రూవ్డ్ అయ్యింది అనేసి. అప్రూవ్డ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక వాట్సాప్ లింక్ క్రియేట్ చేస్తారు. ఒక వాట్సాప్ గ్రూప్ మీకు మెయిల్కి వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏంటి అంటే ఆటోమేటిక్గా దాని యొక్క అప్డేట్స్ ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు జూమ్ లింక్స్ ఇవన్నీ వస్తాయి. మీరు జూమ్లో ఎఫ్డిపిస్ అటెండ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఆన్లైన్ ఎఫ్డిపిస్ ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో అది అటెండ్ అయిన తర్వాత మీకు ప్రతిరోజు ఫీడ్బ్యాక్ లింక్ పంపుతారు. సో ఆ ఫీడ్బ్యాక్ లింక్ అనేది మీరు ఫిల్ చేయాలి. అది ఇంటర్నల్ అటెండెన్స్. అది ఇంటర్నల్ అటెండెన్స్. ఆ ఇంటర్నల్ అటెండెన్స్ అనేది వాళ్ళు పోస్ట్ చేస్తారు. అంటే మీరు ఫీడ్బ్యాక్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు కంపల్సరిగా పోస్ట్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అప్లైడ్ ఎఫ్డిపిస్ కింద అటెండెన్స్ అని ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేస్తే సో వాళ్ళు పోస్ట్ చేసిన అటెండెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మీకు ఏ విధంగా వాళ్ళు పోస్ట్ చేస్తాను అనేది. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అండ్ డిఫెన్స్, సో దీని మీద ఇలా క్లిక్ చేస్తే అటెండెన్స్ వాళ్ళు ఎలా పోస్ట్ చేస్తారు, ప్రతి డేట్ వాళ్ళు ప్రజెంట్ అయ్యారా లేదా, ప్రజెంట్ అయితే ప్రజెంట్ 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 అనేసి ఈ విధంగా పోస్ట్ చేస్తారు. అటెండెన్స్ మీరు అటెండ్ అయితేనే వాళ్ళు పోస్ట్ చేస్తారు అనమాట. అంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో ఎఫ్డిపి వాళ్ళు అటెండెన్స్ని పోస్ట్ చేస్తారు. సో పోస్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా అసైన్మెంట్స్ ఉంటే అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ లేకపోతే మీకు ఒక టెస్ట్, ఫైనల్గా ఎఫ్డిపి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఆ టెస్ట్ కండక్ట్ చేసింది అన్నది మీకు ఇక్కడ టెస్ట్ మార్క్స్లో కనబడుతుంది అనమాట. సో ఇక్కడ టెస్ట్ మార్క్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పర్టికులర్గా ఫైనల్గా కంప్లీట్ కండక్ట్ చేసిన టెస్ట్కి ఎన్నెన్ని మార్కులు వచ్చి ఎంతెంత పర్సంటేజ్ వచ్చింది అన్నది మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఈ టెస్ట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీరేంటి అంటే ఏదైతే ఎఫ్డిపికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే. క్రైటీరియాస్ ఏంటేంటి అంటే సో ఇక్కడ యూ షుడ్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ వర్క్షాప్ ఫస్ట్. ఎఫ్డిపిని కంప్లీట్ చేయాలి, తర్వాత యూ హ్యావ్ టు సబ్మిట్ ద ఫీడ్బ్యాక్ ఫామ్, అటెండెన్స్ మార్క్డ్ 80% ఆర్ అబోవ్, అండ్ యూ హ్యావ్ టు గివెన్ ద మార్క్స్ 70% అండ్ అబోవ్. మార్కులు 70 కంటే ఎక్కువగా, 70% కంటే ఎక్కువగా రావాలి. అటెండెన్స్ 80% కంటే ఎక్కువగా రావాలి. సో మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ కంపల్సరీగా ఫిల్ చేయాలి, ఎఫ్డిపిని కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ ఎఫ్డిపి అనేది అప్రూవల్ రావాలి, వాళ్ళ దగ్గర నుంచి మనకు అప్రూవల్ రావాలి. సో ఇవి స్టెప్ బై స్టెప్. వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఎఫ్డిపిని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఫీడ్బ్యాక్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత అటెండెన్స్ 80% అబో అండ్ సో మనం మార్క్స్ 70. ఇక్కడ మనం జనరలైజ్డ్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే సో టెక్స్ట్ మార్కులు చెక్ చేసుకుంటాం, అటెండెన్స్ చెక్ చేసుకుంటాం, ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వం అనమాట. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేశాను, సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, టోటల్ 2 సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో టోటల్ 2 సర్టిఫికేట్స్. సో ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ మీద అంటే ఇక్కడ అటెండెన్స్ అసైన్మెంట్స్ రెండు చూసుకోండి. అటెండెన్స్, అటెండెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ అండ్ డిఫెన్స్ అటెండెన్స్, ఇక్కడ మొత్తం అన్ని ప్రెజెంట్స్ ఉన్నాయి, అంటే ఒక ఆబ్సెంట్ మిగతా అన్ని ప్రెజెంట్స్ ఉన్నాయి, అంటే మనకి ఈ అటెండెన్స్ 80% దాటిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ మార్క్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెక్స్ట్ మార్క్స్ కూడా సో వీళ్ళు అప్డేట్ చేస్తారు స్పేస్ అండ్ దానికి 80% టెక్స్ట్ మార్క్స్ కూడా వస్తాయి.
సో ఇప్పుడు మనకి సర్టిఫికేట్ దగ్గర మనకి సర్టిఫికేట్ ఏంటంటే రావట్లేదు. ఎందుకు సర్టిఫికేట్ రావట్లేదు అంటే ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఫిల్ చేయలేదు. సో ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసింది ఎలా ఉంటుంది, ఫిల్ చేయలేనిది ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిటెడ్ ఎస్, ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిటెడ్ ఎస్, బట్ ఇక్కడ స్పేస్ అండ్ డిఫెన్స్లోకి ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిటెడ్ నో. సో మనం ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి సో మనకి ఇక్కడ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వ్యూ, ఇక్కడైతే సబ్మిటెడ్ ఫీడ్బ్యాక్ ఎలాగైతే ఐ మార్క్ కనబడుతుంది, ఇక్కడ కనబడట్లేదు. అంటే నువ్వు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేయలేవు. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ అడుగుతుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే మీకు ఎఫ్డిపి ఏ విధంగా అనిపించింది, నెక్స్ట్ ఏంటి అన్నది అడుగుతుంది అనమాట. అబౌట్ ద కంటెంట్ ఆఫ్ ది వర్క్ షాప్. సో మీకు ఎన్ని మార్క్స్ వేయాలనిపిస్తే అన్ని మార్క్స్ వేయండి. సో నెక్స్ట్ అదే విధంగా ద కంటెంట్ వర్క్ షాప్స్ వెరీ, సో ఎలా ఉంది ఏంటి అన్నది. సో మనం దాన్ని బట్టి మీకు ఇక్కడ ఓవరాల్ కంటెంట్ ఆఫ్ ది ఎఫ్డిపి. సో నెక్స్ట్ అబౌట్ ద ట్రైనర్స్ అండ్ టీచింగ్, దానికి మీరు ఎన్ని మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు జెన్యున్గా ఇవ్వచ్చు. సో ఇక్కడ నాకు జెన్యున్గా అనిపించింది కాబట్టి సో నేను 5 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. సో మీకు ఎన్ని అనిపిస్తే మీరు అన్ని ఇవ్వచ్చు. అబౌట్ ద వర్క్ షాప్ ఏ విధంగా ఉంటుంది, కన్వీనెంట్గా ఉందా లేదా, సో అది పర్టికులర్గా. సో మీకు ఎన్ని మార్క్స్ ఏ బుద్ధి వస్తుందో అన్ని మార్క్స్ ఇవ్వండి. సో వర్క్ షాప్ అసైన్మెంట్స్ ఎలా ఉంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు అంటే లైక్ ఆర్గనైజర్స్, ఆర్గనైజర్స్ అనేది ఎఫ్డిపిస్లో ఉంటారు. సో వాళ్ళ యొక్క సపోర్ట్, వాట్సాప్లో వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా పాస్ చేస్తున్నారు అనేది ఇందులోని. నెక్స్ట్ ఓవరాల్గా వర్క్షాప్ యొక్క రేటింగ్ అనేది మనం 10 పాయింట్స్కి ఉంటుంది ఇక్కడ. ఈ 10 పాయింట్స్కి మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారో అంత రేటింగ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఫుల్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు మొత్తం ఓవరాల్గా 1 వీక్లో చెప్పిన వాళ్ళలో బెస్ట్ రిసోర్స్ పర్సన్ ఎవరని అడుగుతారు అనమాట. సో మీకు 2 పర్సన్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 2 పర్సన్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నాకు ఇక్కడ నాకు బాగా అనిపించిన పర్సన్స్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫీడ్బ్యాక్, సో ఫీడ్బ్యాక్ ఫామ్ని సబ్మిట్ చేస్తున్నాను. సో ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ ఫీడ్బ్యాక్, యూ ఆర్ రిక్వెస్టెడ్ అంటే మీకు సర్టిఫికేట్ అన్లాక్ అవుతుంది, మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో నేను ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిటెడ్ ఎస్. సో టెస్ట్ మార్క్స్ కూడా అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా అటెండెన్స్ కూడా అప్లోడ్ అయిపోయింది కాబట్టి మనం సర్టిఫికేట్ క్రైటీరియాకి రీచ్ అయ్యాం కాబట్టి సో సర్టిఫికేట్ మీద నేను క్లిక్ చేస్తే నాకు మొత్తం టోటల్ 3 సర్టిఫికేట్స్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు థర్డ్ సర్టిఫికేట్ ఏదైతే నాకు కనబడిందో దాన్ని మీరు మొబైల్లో డౌన్లోడ్ చేయలేరు. సో మీరు కంపల్సరీగా సిస్టంలో లాగిన్ అయ్యి ఐదర్ ల్యాప్టాప్లో కానీ లేదంటే డెస్క్టాప్లో కానీ లాగిన్ అయ్యి మాత్రమే మీరు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోగలరు. కాబట్టి దానిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అని అడుగుతుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు పర్టికులర్గా ఆ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది అన్నది చూపిస్తున్నాను. మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే HTML కోడ్ వస్తుంది తప్ప సర్టిఫికేట్ కనిపించదు. సో డౌన్లోడ్ అయిపోయిన సర్టిఫికేట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇది అటాల్ దగ్గర నుంచి వచ్చిన మనకు FTP సర్టిఫికేట్. ఈ విధంగా అయితే మీకు అటాల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీకు చాలా చాలా వాల్యుబుల్. సో మీ టీచింగ్ కెరియర్లో కానీ నెక్స్ట్ అదేవిధంగా మీ ప్రొఫెషనల్ గ్రోత్కి కానీ, నెక్స్ట్ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ గ్రోత్కి కానీ, నెక్స్ట్ అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్కి. సో ఈ అటాల్ FDPs అనేవి మీకు సబ్జెక్ట్ వైజ్గా నెక్స్ట్ అదేవిధంగా సర్టిఫికేట్ వైజ్గా చాలా చాలా వాల్యుబుల్. సో ఇది పర్టికులర్గా నేను మీకు ఈ విధంగా ఈరోజు చెప్పాలనుకున్న అటాల్ FDP అనేది ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా ఫైనల్గా సర్టిఫికేట్ అనేది అప్ టు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ వరకు క్లియర్గా చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.